తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక సంపూర్ణ మనిషిగా తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని అంటారు. అలా తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆశా భోస్లే గారు. తను సిడ్నీ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. తన చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారు. అప్పుడు కుటుంబ బాధ్యతలు మీద పడడంతో తన 10వ ఏటనే మరాఠీ సినిమాలో చలా చలా అని ఒక సాంగ్ పాడారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 8 దశాబ్దాల పాటు 20 భాషల్లో 12,000 సాంగ్స్కి పైగా ఆవిడ పాడారు. అంటే ఈ జానర్ ఆ జానర్ అని ఆవిడ పైన ఎలాంటి ముద్ర పడలేదు. సో ఏ జానర్ అయినా కానీ చాలా అవలీలగా ఆశా భోస్లే గారు పాటలు పాడేవారు. సో అందుకే ఇవాళ ఆవిడ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నో అవార్డులు రివార్డులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ఉత్తమ జాతీయ గాయని అండ్ గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా రికార్డు సాధించారు. సో అవార్డులు రివార్డులు ఇలా ఎన్నో సొంతం చేసుకున్నారు. ఆవిడ సంగీత ప్రయాణం కూడా ఏం సాఫీగా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఆవిడ కూడా ఎదుర్కొన్నారు. కానీ తాను ప్రేమించిన సంగీతం, తన హార్డ్ వర్క్, తన డెడికేషన్ తనను చిరస్థాయిగా నిలిపాయి, ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టాయి. సో ఇలాంటి లెజెండ్స్ నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలన్నమాట. సో ఆశా భోస్లే గారిని గుర్తు చేసుకుంటూ ఆవిడ పాడిన పాటలను ఒకసారి నెమరు వేసుకుందాం. ప్లేబ్యాక్ సింగర్ విజయలక్ష్మి గారు చాలామంది సిమిలర్గా ఆవిడకి పాడతారు అని అంటారు. సో ఇవాళ ఆవిడ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆవిడతో ఆశా భోస్లే గారితో ఆవిడకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవిడ పాడిన పాటలు నెమరు వేసుకుందాం, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ ఆశా భోస్లే గారు లేరు, కానీ ఆవిడ పాటలు మీరు ఎన్నో పాడారు ఆవిడ ముందు షోస్లో. సో ఆవిడ ఒక లెజెండ్ అండి నిజంగా. సో ఒకసారి ఆవిడ పాటతో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఎన్ని వేల పాటలు, ఎన్ని అద్భుతమైన పాటలు. ఏ పాటతో స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. దీవానా హువా బాదల్ సావన్ కి ఘటా ఛాయి ये देख दिल झूमा ली प्यार ने अंगड़ाई दीवाना हुआ बादल सावन की घटा छाई ये देख दिल झूमा ले प्यार अंगड़ाई दीवाना हुआ बादल. అసలు ఎక్సలెంట్ సాంగ్ పాడారు. ఆ లిరిక్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు ఆవిడ లేదు, కానీ మనం ముందు ముందు ఎన్ని జనరేషన్స్ ముందుకు వెళ్ళిపోయినా కానీ ఆవిడ మనల్ని ఎప్పుడు వదిలిండదు. ఆ పాటల్లో మనం ఆవిడని గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అలాగే చెప్తారు కదా, లెజెండ్స్ విషయంలో ఏంటంటే వాళ్ళకి మరణం లేదు, వాళ్ళ కీర్తి అమరంగా ఉంటుంది. దే విల్ లివ్ ఆన్, దే మ్యూజిక్ విల్ లివ్ ఆన్. ఇంకా ఇంకో 100 years అయినా కూడా ఆశా గొంతు వినిపిస్తూనే ఉంటుంది. అప్పటి జనరేషన్ కానీ, ఇప్పటి జనరేషన్ కానీ, ఫ్యూచర్ జనరేషన్ కానీ. ఎందుకంటే షీ వాజ్ అ సింగర్ హూ వాజ్ అహెడ్ ఆఫ్ హర్ టైమ్స్. అంటే ఆవిడ వాయిస్ ఏజ్ అవ్వలేదు. ఆవిడ ఏజ్ అయిందేమో కానీ ఆవిడ వాయిస్ ఏజ్ అవ్వలేదు. అందుకే ఆవిడ దాదాపు 70 ఏళ్ల వయసులో ఆవిడ ఊర్మిళకి ప్లేబ్యాక్ పాడారు రంగీలాలో. ఎంత సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఇవన్నీ. సో అది మాటలు కాదు. ఆవిడకి అప్పుడు ఏజ్ 70. సో ఆ ఏజ్లో ఒక టీనేజర్కి కరెక్ట్గా సూట్ అయ్యేటట్టు ఆవిడ పాడడం అనేది చాలా గ్రేట్. అండ్ ఒక ఎస్డి బర్మన్ కానీ, సి రామచంద్ర కానీ, అంతటి సీనియర్ ఓపెనియర్ కానీ, అలాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి ఇప్పటి ఏఆర్ రెహమాన్ వరకు ఆవిడ వాయిస్ని యూజ్ చేసుకున్నారు. సో అంటే ఒక ఎటర్నల్ వాయిస్ అనమాట. అంటే ఆవిడలో గ్రేట్నెస్ ఏంటంటే మెయిన్గా ఆవిడ వాయిస్లో ఒక యూత్ఫుల్నెస్ ఉంది. ఆ యూత్ఫుల్నెస్ ఏంటంటే ఎప్పుడూ ఉంటుంది అది. సో ఎన్ని జనరేషన్స్ అయినా అది అలా నిలిచి ఉంది. సో దట్ ఈస్ సో గ్రేట్. అదే అందుకే అంటారా ఆవిడకి అంటే
ఓన్లీ ఇలా మెలోడీస్ బాగా పాడుతుంది, లేకపోతే క్యాబ్రే బాగా చేస్తుంది, అది లేదు, కాకుండా అన్ని ఆవిడకి ఇలాంటి ముద్ర లేదు. వర్సటైల్ సింగర్ అండి. నాకు చిన్నప్పటి నుంచి ఆవిడంటే చాలా ఆరాధన. షీఈ్ మై ఐడల్ అండ్ షీఈ్ మై ఇన్స్పిరేషన్. సో నాకు ఆవిడ పాటలు విని విని అంటే అసలు హైదరాబాద్కి వచ్చిన కొత్తలో చిన్నప్పుడు పెద్ద హిందీతో పరిచయం ఉండేది కాదు. సో హిందీ పాటలు పాడడం కూడా తప్పు పాడేసేదాన్ని అనమాట. సో ఒకసారి ఒకళ్ళు కొన్ని సాంగ్స్, సెలెక్టెడ్ సాంగ్స్ ఇచ్చారనమాట, క్యాసెట్స్. అప్పట్లో లతా క్యాసెట్ ఒకటి, ఆశా క్యాసెట్, విను ఈ పాటలు విను అని, రఫీ గారిది ఒకటి అట్లా. సో దాంట్లో నన్ను మోస్ట్ అట్రాక్ట్ చేసింది ఆశ. ఎందుకంటే హర్ వర్సటాలిటీ. అది ఏ జానర్ అయినా సరే షీ ఓన్స్ ఇట్, ఓన్ చేసుకొని పాడతారు ఎనీ జానర్. సో అటు క్యాబ్రే నుంచి, జోలపాట నుంచి, మెలోడీ నుంచి, క్లాసికల్, గజల్స్, అసలు ఆవిడ ట్రై చేయని జానర్ లేదు. అండ్ ప్రతి దాంట్లో ఎక్సెల్ అవ్వడం ఈజ్ గ్రేట్. ఇంకొకటి, మిమ్మల్ని కూడా చాలా మంది ఆశా భోస్లేకి కొంచెం మీ వాయిస్ సిమిలర్ చాలా దగ్గరగా ఉంటుంది అని అంటారు కదా. అండ్ ఆవిడ ముందు మీరు ఆవిడ పాటలు ఆలపించినప్పుడు ఆ రోజు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు? చాలా ముందు కాళ్ళు వణికాయి. నాకు చిన్నప్పటి నుంచి లేనిది స్టేజ్ ఫియర్. యాక్చువల్గా ఎప్పుడు స్టేజ్ ఫియర్ నేను అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఆవిడ వచ్చి కూర్చోగానే నేను పర్టికులర్గా ఆవిడ ముందు పాడాలి. ఆవిడ పాటలన్నీ, కష్టమైన పాటలన్నీ కూడా ఎంచుకున్నాను ఆ రోజు. అంటే కొంచెం డిఫికల్ట్ సాంగ్స్, రెగ్యులర్గా పాడేవి కాకుండా ఆవిడ పాడిన అన్ని జానర్స్ పాటలు, రకరకాల పాటలు, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట, అన్నీ చూస్ చేసుకున్నాను. నాకు చాలా భయం వేసింది ఫస్ట్, బట్ స్లోగా నేను ఐ కుడ్ పాడాను. అండ్ ఆవిడ వచ్చి నన్ను ఆశీర్వదించారు, స్టేజ్ మీద నా గురించి మాట్లాడారు. సో దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు ఆవిడ పాటలు విన్నాను క్యాసెట్స్లో, ఆవిడ ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఆవిడ ముందే పాటలు పాడే స్థాయికి మీరు ఎదిగినప్పుడు, అసలు ఆవిడని టచ్ చేసినప్పుడు, ఆమె బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు ఆ ఫీల్ ఎట్లా ఉండింది? ఒక లెజెండ్ ఆవిడ. నేను మాటల్లో యాక్చువల్గా చెప్పలేను అనుభూతి. అంటే ఇట్స్ లైక్ భగవంతుడిని మనం సడన్గా మనకి దేవుడి దర్శనం ఇస్తే ఎలా ఉంటుంది, మనకి మాటలు రావు. సో అటువంటి స్థితిలో ఉన్నాను అనమాట నేను. అంటే నేను యాక్చువల్లీ చాలా మాట్లాడాలనుకున్నాను అనమాట. ఆవిడ గురించి కూడా స్టేజ్ మీద మాట్లాడాలనుకున్నాను, నాకు ఎంత ఇష్టమో చెప్పాలనుకున్నాను. బట్ నేను చెప్పాలనుకున్న దాంట్లో మేబీ హాఫ్ కూడా చెప్పలేదేమో. అంటే ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్. ఓకే. సో తను ఎలా ఇన్స్పిరేషన్ అంటే, తన 10 ఏళ్ల ఏటని తండ్రిని కోల్పోవడం, కుటుంబ బాధ్యతలు మీద వేసుకోవడం, ఆ టైంలోనే తన 10 years ఆఫ్ ఏజ్ లో తన ఫస్ట్ సాంగ్ తను పాడారంట మరాఠీలో. మరి ఆ టైంలో అంటే మీరు ఎప్పుడైనా విన్నారా? ఎలా ఉండింది? ఒక 10 years బేబీ వాయిస్ ఒక హీరోయిన్ కి ఎలా సూట్ అయ్యింది? దీని గురించి మీరు ఏమైనా విన్నారా? నేను యాక్చువల్గా వినలేదండి. ఆవిడ ఫస్ట్ సాంగ్ అయితే నేను వినలేదు. బట్ నాకు తెలిసి ఆవిడకి అంటే 1950s 60s సంగతి మాట్లాడుతున్నాను. ఆ టైంలో ఆవిడ అసలు ఒక హీరోయిన్ వాయిస్ అని కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. అంటే లతా వాజ్ అట్ హర్ పీక్ అనమాట. లతా మంగేష్కర్ అప్పుడు షీ వాజ్ రూలింగ్. సో ఆ టైంలో ఒక హీరోయిన్ వాయిస్ అంటే లతా, అట్లా ముద్రపడిపోయింది అనమాట. సో ఆశాస్ వాయిస్ వాజ్ నెవర్ కన్సిడర్డ్ యాజ్ అ మెయిన్ లీడ్ రోల్ వాయిస్ అనమాట. సో ఆవిడకి ఎప్పుడు ఒక నెగటివ్ క్యారెక్టర్, వ్యాంప్ సాంగ్స్, క్లబ్ సాంగ్స్ ఇటువంటివే వచ్చేవి. కానీ ఆవిడలోని ఆ టాలెంట్ని పెద్ద పైకి రానియలేదు ఎవరు. సో అప్పట్లో ఆవిడని ఎంకరేజ్ చేసిన వారు కొద్దిగా శ్రీరామచంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామచంద్ర గారు, తర్వాత ఎస్డి బర్మన్ గారు. సో మంచి సాంగ్స్ ఇచ్చారు ఆవిడకి. సో నెమ్మదిగా ఎప్పుడైతే ఆవిడ ఓపీ నయ్యర్ గారి దీంట్లో స్టార్ట్ చేశారో పాడడం, అప్పుడు ఆవిడలోని అసలు ఆ టాలెంట్ అంతా బయటకు వచ్చింది. ఎందుకంటే ఓపీ నయ్యర్ గారు ఈజ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అప్పట్లో చాలా సక్సెస్ చూసిన మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఇంకో దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఓపీ నయ్యర్ గారు లతా గారిని పాడించలేదు ఆయన లైఫ్లో ఎప్పుడు. లతా గారు ఒక్క పాట కూడా పాడలేదు ఆయనకి, అన్ని ఆశానే. అప్పుడు ఆశా కంటే ముందు గీతా దత్ ఎక్కువ పాడేవారు. గీతా దత్ ఎక్కువ ఓపీ నయ్యర్ గారికి పాడారు. సో ఓపీ నయ్యర్ గారు లతా వాయిస్ యూజ్ చేయకపోవడం అనేది ఒక ఇండస్ట్రీలో ఒక చర్చ అనమాట అది. ఓకే. అంటే ద లెజెండ్ లతా మంగేష్కర్ గారిని పాడించలేదు ఆయన.
సో ఎందుకు అని యాక్చువల్గా నాకు ఓపెన్ ఎయిర్ గారితో చాలా అనుబంధం ఉంది. ఆయన పోయే ముందు కొన్ని ఏళ్ల క్రితం వరకు సోను నిగమ్, నేను, కవితా కృష్ణమూర్తి గారు మేము కలిసి ఆయనతో గల్ఫ్ టూర్ చేశాను. చాలా ప్రోగ్రామ్స్ చేశాను నేను ఆయనతో. సో నా వాయిస్ కొంచెం ఆశా రిజంబుల్ అవుతుంది. సో ఆయనకి చాలా ఇష్టం అనమాట, నేనంటే చాలా అభిమానం. మా ఇంటికి కూడా వచ్చారు ఆయన 2 సార్లు. సో అలా ఆయన చాలా అనుబంధం అనమాట. సో అంటే ఒక తాతగారి దగ్గర ఒక మనవరాలు ఎట్లా అల్లరి చేస్తుంది ఆ టైప్లో ఉండేదాన్ని నేను ఆయన దగ్గర. సో ఆయన ఒకసారి అడిగాను నేను, అసలు లత అంటే అంత ధైర్యం ఆ రోజు ఎవరు చేయలేకపోయారు. అంటే ఆయన గట్స్ అనమాట. అంటే లతా గారిని మీరు పాడించకపోవడం ఏంటి అంటే, వాట్ ఈస్ ద రీజన్ అంటేను, సింపుల్ రీజన్, నా మ్యూజిక్ ఆవిడ వాయిస్ సెట్ అవ్వదు అన్నారు. నేను అడిగినప్పుడు చెప్పిన మాట. సో ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందంటే, ఒక వెరీ వైబ్రెంట్, వెరీ లైవ్లీ, నాటీ, సో ఇటువంటి క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయన్నమాట, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అనమాట. లతాజీ ఒక డివైన్ వాయిస్, దాంట్లో డౌట్ లేదు. బట్ ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి హీ చోజ్ అదర్ సింగర్స్ అనమాట. దాంట్లో ఆశా గారి ఆవిడ ఎన్ని అద్భుతమైన పాటలు పాడారు అంటే, ఒక చిలిపితనం ఉంటుంది. అలాంటి ఏదైనా చిలిపి సాంగ్ పాడుకుందామా ఆవిడ? షూర్. मेरी सोना रे सोना रे सोना रे, दे दूंगी जान जुदा मत होना रे, मैंने तुझे जरा देर में जाना, हुआ कसूर खफा मत होना रे, मैंने तुझे जरा देर में जाना, हुआ कसूर खफा मत होना रे, ओ मेरी सोना रे सोना रे सोना. నిజంగా ఆవిడ చిలిపితనం ఇప్పటికీ దాంట్లో కనిపిస్తుంది కదా. అంటే సాంగ్ తను ఆపాదించుకునేది. ఆవిడ సాంగ్స్ చూస్తే అందులో మునిగిపోయేది. అదొక విరహవేదన సాంగ్ అయినా, ఒక మెలోడీ అయినా, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అయినా సరే, అండ్ ఇవేమంటారు లల్లబై, ఏదైనా సరే అన్నీ తను ఆపాదించుకుని పాడే ఓన్ చేసుకునేది. సో ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని చెప్తారు, బట్ ఒక సింగర్కి ఆ కేపబిలిటీ ఉండాలి. ఇప్పుడు వర్డ్స్ని బట్టి ఆ వర్డ్స్ని బట్టి మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆవిడ పాడిన ఒక పాట ఉంది, అచ్చా జీ మే హారీ. దాంట్లో ఏంటంటే అంటే ఎక్కిరిస్తున్నట్టు అనమాట హీరోని. అచ్చా జీ మే హారీ చలు మాన్ జాओ నా, देखी सबकी यारी मेरा दिल जलाओ ना, अच्छा जी मैं हारी चलो मान जाओ ना. సో అట్లా గోముగా గారాబంగా. సో షీ షోడ్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆవిడ చూపించారు ఆవిడ పాటల్లో. మీరు ఇన్స్పైర్ అయింది ఇదే విషయంలోనా? మీన్స్ మీరు ఫాలో అవుతూ ఉంటారా? ఇది ఫాలో అవుతూ ఉంటాను. అండ్ అదే చెప్పాను కదా, ఆవిడ నాకు చిన్నప్పటి నుంచి విని విని ఐ వాంట్ బి వర్సటైల్ అనమాట. అంటే ఈ పాటలకి సెట్, విజయలక్ష్మి ఈ పాటలకి సెట్ అవుతుంది, ఈ పాటలకి సెట్ అవుతుంది, అలా కాకుండా ఎనీ జానర్, ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్ ఎక్సెల్ అవ్వాలి. అంటే పాడడం వేరు, ఎలా పాడతాం అనేది ముఖ్యం కదా. సో అలా నేను చాలా ఇన్స్పిరేషన్ ఆవిడ నాకు. ఇప్పుడు జనరేషన్ ఈవిడ నుంచి, ఆశా భోస్లే గారి నుంచి ఏం నేర్చుకోవాలి? ఇన్ని 8 దశాబ్దాల పాటు ఆవిడని ఇట్లా సంగీత ప్రపంచంలో ఆవిడ ఆరితేరారు అని అంటే ఏంటి ఆవిడ నుంచి ఆవిడ ఫాలో అయ్యింది? ఇప్పుడు సంగీతం ఎవరైతే పాటలు ఆలపిస్తారో గాయని గాయకులు, ఆవిడ లైఫ్ నుంచి ఏం నేర్చుకోవాలి? డెఫినెట్గా మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఆవిడకి జీవితం ఏం పూల పాన్పు కాదు. సో చిన్నప్పటి నుంచి ఆవిడ కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా వాళ్ళు పాడి సంపాదించి అంత పెద్ద కుటుంబాన్ని పోషించవలసి వచ్చింది. అది కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఆవిడకి స్టార్టింగ్లో ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో చాలా తక్కువ పాటలు, చాలా నెగటివ్ షేడ్స్ ఉన్న పాటలు అటువంటివే ఇచ్చారు. కానీ ఒక వ్యాంప్ క్యారెక్టర్కి, ఒక నెగటివ్ క్యారెక్టర్కి అటువంటి పాటలు ఇచ్చారు. కానీ ఆవిడని మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ వాయిస్ లాగా ట్రీట్ చేయలేదు. సో షీ ఆల్సో వెంట్ త్రూ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్. ప్రతి వాళ్ళకి ఉంటాయి జీవితంలో కష్టాలు. సో దాన్ని అధిగమించి, సో లక్కీలీ షీ ఫౌండ్
someone like Opin Iyer, who could tap her talent. ఆ టాలెంట్ని బయటకు తీసే ఆవిడకి వేరియస్ సాంగ్స్, ఆవిడ పాడిన ఈ సాంగ్ ఉంటుంది ప్రాణ్ జాయ్ పర్వచన్న జాయ్, బ్యూటిఫుల్ సాంగ్. ఇట్స్ వెరీ స్లో సాంగ్ అనమాట. चैन से हमको कभी आपने जीने ना दिया, जहर भी चाह गए, पीना तो पीने ना दिया, चैन से हमको कभी. ఇటువంటి పాటలకి యూజ్ చేసుకున్నారు. తర్వాత ఆయి మెహర్బా बैठे जाने जा, शौक से लीजिए इश्क की इम्तिहान. సో అల్లరి పాటలకి అన్ని రకాల ఎమోషన్స్, అన్ని రకాల జానర్స్ ఆవిడతో పాడించారు అనమాట. ఒక విధంగా సింగర్ గా వాళ్ళు అంటే బ్యాక్ ఆఫ్ స్క్రీన్ సాంగ్ పాడినా గానీ అది హీరోయిన్ కి కూడా ఎంత ప్లస్ అవుతుంది కదా. అవును, అసలు వాళ్ళకి కూడా ఒక ఇది ఇచ్చినట్టు. డెఫినెట్ గా. సో ఆవిడకి మంచి బ్రేక్ ఇచ్చిన పాట ఉమ్రావ్ జాన్ లో ఉంది అని విన్నాను. అప్పటి వరకు కూడా కొన్ని ఆవిడ ప్రూవ్ చేసుకుంటేందుకు తను కూడా లైఫ్ లో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. కానీ ఉమ్రావ్ జాన్ అండ్ నన్నే మున్నే బచ్చే సాంగ్ ఇవన్నీ కూడా తనకి మంచి బ్రేక్ ఇచ్చాయని విన్నాను. ఆవిడ ఫస్ట్ సూపర్ హిట్ సాంగ్ అంటే దమ్మారుదం. అది మొత్తం అసలు దేశాన్ని ఊపేసిన పాట అన్నమాట. ఇప్పటికీ అసలు రీమిక్స్ వస్తూనే ఉంది ఆ సాంగ్. అసలు ఇప్పుడు రీమిక్స్ లో మీరు చూసుకుంటే మాక్సిమం ఆశా గారి పాటలే ఉంటాయి రీమిక్స్ లో. అదే. అలాగే ఉమ్రావ్ జాన్ కి అద్భుతమైన గజల్స్ పాడారు దాంట్లో ఆవిడ. దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఆవిడకి. గజల్స్ కూడా చాలా బాగా, చాలా చాలా. दिल चीज क्या है आप मेरी जान लीजिए, दिल चीज क्या है आप मेरी जान लीजिए, बस एक बार मेरा कहा, बस एक बार मेरा कहा मान लीजिए, बस एक बार मेरा कहा मान लीजिए, दिल चीज क्या है आप मेरी जान लीजिए. అసలు ఆ పాటలు తలుచుకుంటేనే ఎంత బాధ అవుతుందో, ఆవిడ లేరు అని అసలు తట్టుకోలేకపోతూ ఉన్నాము. అయితే మీరు ఆవిడ ఒక 2-3 దశాబ్దాలు తన కెరీర్ ప్రారంభించినాక మీకు ఒక ఐడియా ఉండుంటుంది. ఎందుకంటే ఆవిడ 92 years కదా. సో ఆ టైంలో అంటే సింగర్స్ మధ్యలో కాంపిటీషన్ అనేది ఎలా ఉండింది? మీరు అప్పుడు మీకు ఊహ తెలిసినప్పటికీ ఆవిడ ప్రస్థానం అనేది ఎలా సాగింది? అది మీకేమన్నా ఐడియా ఉందా? యాక్చువల్గా అంటే అందరికీ తెలిసిన విషయమే, లతా గారికి ఆశా గారికి ఎప్పుడు అంత పడదు అనేసి. సో ఒకే బిల్డింగ్లో ఆపోజిట్ ఫ్లాట్స్లోనే ఉంటారు వాళ్ళు. కానీ ఎప్పుడు అంటే లతా గారు చాలా ఓవర్ షాడో చేసేసారు స్టార్టింగ్ ఫస్ట్ 50s and 60sలో. సో ఎప్పుడైతే 70sలో ఈ పియాతు అబ్తో ఆజా, మళ్ళీ దమ్మారుదం ఈ సాంగ్స్ అన్నీ వచ్చాయో అప్పుడు ఆశా లైమ్ లైట్లోకి వచ్చారనమాట. సో ఎప్పుడు వాళ్ళది ఒక లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ లాగానే ఉండింది లాస్ట్ వరకు అనమాట. సో సిబ్లింగ్స్ అయినా కూడా ఒక సింగర్స్గా ఒక కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఒకటి నేను 2 నేషనల్ రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను. ఒకటి గెలిచాను, ఒకటి రన్నర్ అప్. జీ సారేగామలో నేను రన్నర్ అప్గా ఉన్నాను. సో అందులో అంటే జనరల్గా నేను ఆశా సాంగ్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట పాడడానికి. అందులో నాకు
నేను రన్నర్అప్గా నిలిచింది. ఆ సాంగ్ కూడా ఆశా గారిదే. రెండో రియాలిటీ షో లతా గారి షో, అంటే ఆవిడ ఓన్ షో అది. యశ్ చోప్రా ప్రొడక్షన్స్ వాళ్ళు చేశారు. ఆవిడ ఓన్ షో. యశ్ చోప్రా, మిసెస్ ప్యామ్ చోప్రా, ఆవిడ షీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద షో. సో ఎప్పుడైతే ఆడిషన్స్ అయ్యాయో, స్టార్టింగ్ అనమాట, జస్ట్ అందరినీ ఆడిషన్స్ పెట్టినప్పుడు నేను ఆశా పాట పాడా. ఆవిడ అసలు ఫ్లాట్ అయిపోయారు. వచ్చేసి ఇంకా అసలు ఆ మొత్తం ప్రోగ్రాంలో నన్ను అసలు వేరే పాట పాడనీయలేదు ఆవిడే. నేను ఏవి చూస్ చేసుకున్నా కూడా నో 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 ఐ థింక్ యూ షుడ్ సింగ్ ఆశా అని టోటల్గా నన్ను ఆ మొత్తం సిరీస్లో, నా టోటల్ కాంపిటీషన్లో నేను ఓన్లీ ఆశా పాటలు పాడాను. అండ్ ఫైనల్ గెలిచాను. అండ్ ఫైనల్ గెలిచాక లతా గారు ఎదుర్కొంటూ ఉన్నారు. సో మన గురించి ఒక చిన్న ఏవి వేస్తారనమాట, ఎలా మన కాంపిటీషన్లో ముందుకు వచ్చాము, ఏమేమి పాడాము అట్లా. అలా చూస్తే అన్నీ ఒక్కొక్కటి ఆశా భోన్సే సాంగ్స్ వస్తూనే ఉన్నాయి. సో అన్ను కపూర్ అనమాట, హీ వాజ్ ద హోస్ట్. అని అడిగారు, అరే పూరే आशा जी के गाने गा रहे, आप उनके फ़ैन हैं? అంటే हाँ मैं फ़ैन हूँ అన్న. సో నేను ఫ్యాను అన్నాను. అన్నాక నాకు భయం వేస్తుంది, అమ్మో లతా గారి షోలో ఆవిడ ముందు నేను ఆశా ఫ్యాన్ అని చెప్పొచ్చాను. నో బట్ దట్ వాజ్ ఓకే. అంటే చెప్తున్నాను అనమాట, అదొక విచిత్రమైన ఇన్సిడెంట్ అనమాట. ఆశా గారు కూడా ఆశాకి ఆశ అని ఒక ప్రోగ్రామ్ చేశారు కదా, సింగింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ చేశారు కదా, మీరు విన్నారా దాని గురించి? యా విన్నాను, కానీ నేను వెళ్ళలేదు, పార్టిసిపేట్ చేయలేదు. ఒక మనిషిని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలంటే ఒక్క టాలెంట్ ఒక్కటి సరిపోతుందా? వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఇతరులతో వాళ్ళు ప్రవర్తించే తీరు అనేది ఎంత ఇంపార్టెంట్? అండ్ ఆశా గారు ఆ విషయంలో ఎలా ఉండేవాళ్ళు? డెఫినెట్గా ఇంపార్టెంట్ అండి. ఒక టాలెంట్ ఉంటే సరిపోదు, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడైతే టాలెంట్ అబండెంట్గా ఉంది. ఇప్పటి జనరేషను పిల్లల దగ్గర నుంచి చాలా అద్భుతంగా పాడుతున్నారు అంతా. సో బట్ బిహేవియర్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే వన్స్ ఒక నెగటివ్, మీరు ఎంత బాగా పాడినా ఒక అంటే అందరితో ఎలా ఇంప్రెషన్ వచ్చింది అని అంటే మీరు ఎంత బాగా పాడినా అది మనకి అంత ఆ ఫీల్ తో మనం తీసుకోలేము. కొంచెం పెద్దల పట్ల రెస్పెక్ట్, జనరల్ ఒక అంటే వేరే మ్యూజిషియన్స్ అంటే, వేరే సింగర్స్ అంటే ఒక రెస్పెక్ట్, ఇటువంటివి చిన్న చిన్న విషయాలు కానీ బట్ దే మీన్ అలాట్. సో అవి చాలా కౌంట్ అవుతాయి అన్నమాట అలాంటివి. ఆశా గారికి ఎలాంటి పేరు ఉంది ఆ విషయంలో? అంటే నాకు అంత ఆ ఏజ్లో అప్పుడు తెలియదు నాకేమీ. బట్ అంటే వన్స్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్, దే రూల్డ్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ కదా, నార్త్ మొత్తం బాలీవుడ్ అంతా దే రూల్డ్ ద ఇండస్ట్రీ. బట్ షీ వాజ్, నేను మీట్ అయినప్పుడు మటుకు షీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ అనమాట. అవును, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలామంది అంటే ఆవిడ ఇంకా తను లేదు అని తెలిసినాక చాలామంది ఆవిడతో ఉన్న మెమరీస్ షేర్ చేసుకున్నప్పుడు రాధాకృష్ణ గారు ఆయన చెప్పారన్నమాట, నాలో ఊహలకు కూడా ఆశా గారు పాడారు కదా. సో ఎప్పుడు వచ్చినా కానీ బెంగళూరు వెళ్ళినా చెన్నైలో తప్పకుండా ఆవిడ తన్ని కలిసేవారంట. సో గ్రేట్ కదా, అంత లెజెండ్ సింగర్. సో ప్రతి ఒక్కరికి అట్లా ప్రియారిటీ ఇవ్వడము అది. సో ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలి అని అనిపిస్తుంది ఇలాంటి లెజెండ్స్ నుంచి. సో ఆవిడ పాడిన ఇంకేదైనా ఒక పాట పాడతారు? అదే పాడతాను, నాలో ఊహలకు. నాలో ఊహలకు, ఓకే ఫైన్. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నన్ను చేరాయి, నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో
కునలో కాంతులకు నడకలు నేర్పావు. ఎంత చక్కగా పాడారు. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ నువ్వు గుర్తు చేస్తూ ఉన్నారు అసలు ఆ పాటలతో. ఆవిడ స్టైల్ అంటే ఏంటి? ఆశా భోస్లే గారు స్టైల్ ఇలా ఉంటుంది అంటే ఏంటి ఆవిడ స్టైల్ మీరు అబ్జర్వ్ చేసింది? స్టైల్ 100%, అంటే ఒక సాంగ్లో 100% ఇవ్వడం. అంటే అది స్టైల్ అంటే నా ఉద్దేశం ఒక లైవ్లీనెస్, ఒక వైబ్రెంట్గా ఉండడము, చలాకీగా ఉండడము, ఇవన్నీ. అంటే ఆవిడ స్టేజ్ షోస్లో కూడా మీరు చూస్తారు, ఎక్కడ ఆవిడ నుంచోరు, ఆవిడ కదులుతూనే ఉంటారు. షీజ్ ఆన్ ద మూవ్ అనమాట. అంటే ఇప్పుడు మనం పాప్ సింగర్స్, వెస్టర్న్ సింగర్స్ నుంచి ఓ ఆహా ఓహో అనుకుంటాం, ఆవిడ 70s నుంచి అలాగే పాడుతున్నారు. సో షీఈస్ వెరీ వెరీ ప్రెజెంటబుల్, చక్కగా రెడీ అవుతారు స్టేజ్ మీద. స్టేజ్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైన వాయిస్, అద్భుతమైన ప్రెజెంటేషన్. అండ్ షీఈస్ ఆల్వేస్ చలాకీగా ఉంటారు అనమాట. దట్ ఈస్ ఐ థింక్ వెరీ గుడ్ క్వాలిటీ. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఏమైనా లైఫ్లో మన పర్సనల్ విషయాలు ఏమైనా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నప్పుడు, పర్సనల్ లైఫ్ బాగాలేనప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది చాలా మందికి వర్క్ పైన పడుతుంది. ఒక సింగర్స్గా సాంగ్స్ పాడేటప్పుడు ఇప్పుడు పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సింగర్స్కి ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అండ్ ఆశా భోస్లే గారు తన పర్సనల్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అయినప్పటికీ ఆవిడ సాంగ్స్ అంటే ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈ విషయంలో? ఎందుకంటే పర్సనల్ విషయాలు జాబ్కి వచ్చేసరికి మనము వాటిపైన పడి ఎంతోమంది అంటే ఫెయిల్యూర్స్ని ఒప్పుకొని లైఫ్లో అంటే మాకే హర్డిల్స్ ఎందుకు, మాకే ఎందుకు ఈ బాధలు అని కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ జీవితాల నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? ఆవిడ కూడా కష్టపడ్డారు, ఆవిడ అవమానాలు భరించారు. సో ఏం చెప్తారు మీరు? మరి అదే కదా ప్రొఫెషనలిజం అంటే. వెన్ యూఆర్ అ ప్రొఫెషనల్ సింగర్, వెన్ యూఆర్ ఆన్ బిఫోర్ ద మైక్, సో యూ లీవ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. నువ్వు, నీ పాట, నీ మైక్, అంతకంటే ఇంకేం కనపడకూడదు. సో దట్ ఈస్ ద ప్రొఫెషనల్ క్వాలిటీ దే యాడ్. మీరు అన్నట్టు ఎన్నో డిఫరెన్సెస్ వస్తాయి. ఎన్నో అంటే ఒకరోజు మూడ్ బాగుండదు, అసలు ఏమీ పాడాలనిపించదు, ఏమి చేయాలనిపించదు. బట్ అదే రోజు మీకు రికార్డింగ్ వస్తుంది, మీరు పాడాలి. అదొక హ్యాపీ సాంగ్ అయితే హ్యాపీగా పాడాలి, ఆ పాట ఏ మూడ్లో ఉంటే అది పాడాలి. సో దట్ ఈస్ ద ప్రొఫెషనల్ క్వాలిటీ. సో అది ప్రొఫెషనల్ సింగర్స్కి ఉంటుంది, ఉండాలి, ఉంటుంది. అటువంటి సింగర్స్కి, ఆ రేంజ్లో ఉన్న సింగర్స్కి డెఫినెట్గా దట్ ఈస్ వన్ క్వాలిటీ విచ్ మేడ్ దెమ్ వాట్ దే ఆర్ టుడే. ఓకే, ఇంకేదైనా ఒక సాంగ్ పాడుకుందామా? యా, ఆవిడ ఇందాక మనం అనుకున్నాం కదా ఆశా గారి పాటలు ఇప్పటికీ రీమిక్స్ అని. రీమిక్స్లో మ్యాక్సిమం ఆవిడ సాంగ్స్ ఉంటాయి అన్నమాట. యా, అంటే ఆ సాంగ్స్ అన్ఫర్గెటబుల్ అనమాట. ఎప్పటికీ అవి ఎవర్ గ్రీన్ అంటారు కదా, ఎప్పుడు వినాలనిపిస్తుంది. ఇప్పుడే కాదు, ఇంకో 10-15 years, ఒక 30-40 years తర్వాత కూడా ఈ సాంగ్స్ మనం వింటాం. ఇప్పుడు నేను పాడబోయే పాట దాదాపు ఒక 30-40 years నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, కానీ నాకు ఇప్పుడు పాడడానికి కూడా బోర్ అనిపించలే. అంటే ఆడియన్స్కి ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ పాడడానికి కూడా నాకు అబ్బా మళ్ళీ ఇదే పాట అని ఎప్పుడు అనిపించలేదు అనమాట. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అనమాట. చురా లియా హై తుమ్నే జో దిల్ కో, నజర్ నహీ చురానా సనమ్, బదల్ కే మేరీ తుమ్ జిందగానీ, कहीं बदल ना जाना सनम. हो ले लिया दिल, हाय मेरा दिल, हाय दिल लेकर मुझको ना बहलाना. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. బా, ఎంత ఎక్సలెంట్ సాంగ్. ఈ పాట వింటుంటే జీనతమ్మనే పాడినట్టు అనిపిస్తుంది. అవును, అలా వాళ్ళను
ఇది చేస్తారు వీళ్ళు. అలా జీనతమన్ మీద ఇంకొక పాట సూపర్ హిట్ కదా, దమ్మారుదం. హా, యా, దమ్మరుదం మిట్ జాయే హమ్ बोल सुबह शाम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम. సూపర్ అసలు. ఆశా భోస్లే గారు 1-2 కాదు, కొన్ని వేల అద్భుతాలు సృష్టించారు. అద్భుతమైన పాటలు, అసలు ఏది పాడుకున్నా కానీ అన్నీ అద్భుతాలే. ఇవాళ ఆవిడ పాటలతో స్టార్ట్ చేస్తే మనకు డేస్ సరిపోవు. సో 12,000 పాటలు అంటే యూ కెన్ ఇమాజిన్. సో ఒక అద్భుతమైన సాంగ్ ఒకటి ఉంది, ఇప్పుడు కాదు ఇంకా ఇంకా ఎన్ని 10 తరాలు వచ్చినా ఆ సాంగ్ మర్చిపోలేము. ఆ సాంగ్ ఒక్కటి విజయలక్ష్మి గారి గళం నుండి వినాలని ఉంది. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే పాట నాకు తెలుసు. అవునా? నువ్వు నాతో పాడాలి. యా ష్యూర్. दो लफ्जों की है दिल की कहानी, या है मोहब्बत या है जवानी. दो लफ्जों की है दिल की कहानी, या है मोहब्बत या है जवानी. ला 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 ला. दिल की बातों का मतलब न पूछो और हमसे बस अब न पूछो. दिल की बातों का मतलब न पूछो कुछ और हमसे बस अब न पूछो. ला 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 ला. नानी नानी रुत है सुहानी, या है मोहब्बत या है जवानी. లవ్ దిస్ సాంగ్, ఇప్పటికీ వింటాను తెలుసా అసలు. ఒక సాంగ్ సూపర్ హిట్ అయిందంటే అంటే సింగర్ కాంట్రిబ్యూషన్ కానీ, లిరిక్స్, మ్యూజిక్, ఇవన్నిటి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఏం చెప్తారు దాని గురించి? ఇవన్నీ కలిస్తేనే ఒక మంచి పాట తయారవుతుంది కదా. అంటే అప్పట్లో ఎవరికి వాళ్ళు లెజెండ్స్. ఇప్పుడు ఆశా ఒపినియర్ గారు పాడిన టైప్ ఆఫ్ సాంగ్స్ ఒక ఎత్తు అయితే, ఆర్డి బర్మన్ గారు ఆవిడని పాడించినప్పుడు ఇంకా చాలా వెరైటీ పాడారు. అంటే ఆవిడ స్పృశించని కోణం లేదంటారు కదా, అలాగా చాలా టిపికల్ సాంగ్స్ పాడారు ఆవిడ. दैया रे दैया मैं कहाँ फंसी, हाय रे फंसी फंसी, रोना वे हंसी, पापे बचा लो तुसी. అలా సో మెనీ ఆక్టేవ్స్. అంటే ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు ఆవిడ వాయిస్తో. హీ ఎక్స్పెరిమెంటెడ్ అనమాట. ఆర్డి బర్మన్ గారు కూడా అంత లెజెండ్ కదా, హీ సచ్ అ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన ఆశా లాంటి వాయిస్ దొరికేసరికి ఆయన హీ డిడ్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. సప్నా మేరా టూట్ గయా, ఈ సాంగ్ మొత్తం ఏడుస్తూ ఉంటుంది అనమాట పాట. తన ప్రియుడిని కోల్పోయిన దీంట్లో దాని మధ్యలో అంతా ఫుల్ డైలాగ్స్, ఫాస్ట్ డైలాగ్స్. సో అలాగా అలా ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్ ఆవిడ ఎక్సెల్ చేశారు కాబట్టి అటువంటి ఇంత కొత్త రకమైన పాటలు వచ్చాయి. ఓకే, ఒక సింగర్గా లాంగ్వేజెస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక సింగర్ 20 భాషల్లో పాటలు పాడారు అని అంటే ఫస్ట్ మనకు ఆవిడ ఎంత ఫీల్తో పాడతారు. సో ఆ ఫీల్ తెలియాలి, దాని మీనింగ్ తెలియాలి, సో ఆ క్యారెక్టర్ తెలియాలి. సో ఒక సింగర్స్కి ఎట్లా ఉంటుంది, అండ్ ఆవిడ 20 భాషల్లో పాడారు అంటే లాంగ్వేజ్ తెలియకుండా, సో హౌ ఇట్ హ్యాపెండ్, ఎలా పాసిబుల్ అయ్యింది ఆవిడకి? అది పాసిబుల్లేనండి. అంటే ఒక సింగర్కి యాక్చువల్గా లాంగ్వేజ్, ఇప్పుడు ఒక పాట ట్యూన్ వినంగానే దాని ఫీల్ ఏంటో అర్థమైపోతుంది. అంటే సోల్ ఆఫ్ ద సాంగ్ అర్థమైపోతుంది. వెదర్ అంటే ఇప్పుడు చెప్పడం మనకి లిరిసిస్ట్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను వేరే భాషలో పాడాను, అందరూ
ఇప్పుడు వేరే భాష వాళ్ళు ఇప్పుడు పాడుతున్నారు, మన వాళ్ళు వెళ్ళి వేరే చోట పాడుతున్నారు. సో అంతా కలిసిపోయింది. ఇదివరకులాగా వీళ్ళు బాలీవుడ్ వీళ్ళు టాలీవుడ్ అలా లేదు. ఇప్పుడు అందరూ అన్నీ పాడుతున్నారు. సో ఒక సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేయగానే మనకు అర్థమైపోతుంది, సెంట్రల్ మీనింగ్ ఆఫ్ ద సాంగ్ అర్థమైపోతుంది. మేబీ వర్డ్స్ అర్థం కాకపోవచ్చు, అది మనం యాక్చువల్లీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలిసిపోతుంది ఒక సింగర్కి డెఫినెట్గా ఎలా పాడాలి, ఏ వర్డ్స్ స్ట్రెస్ చేయాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి అన్నది తెలిసిపోతుంది. అండ్ అప్పటి తరం వాళ్ళు ఆశా గారు కానీ లతా గారు కానీ, అండ్ అంతెందుకు మన సుశీల గారు తెలుగులో కంటే తమిళ్లోనూ వేరే మలయాళంలోనూ ఇంకా ఎక్కువ సాంగ్స్ పాడారు. బాలుగారు కన్నడ, తమిళ్, మలయాళం, జానకి గారు, అంటే మొత్తం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీని ఏలేశారు వీళ్ళు ముగ్గురు. మరి ఎలా సాధ్యపడింది? పక్కా తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. సో అప్పట్లో ఏంటంటే వాళ్ళందరూ నేర్చుకున్నారు కూడా. ఇప్పుడు లతా గారు కూడా షీజ్ మరాఠీ. ఇప్పుడు మరాఠీ ఓకే, హిందీ వస్తుంది కొంతవరకు, కానీ ఉర్దూ, అప్పట్లో ఆవిడ ఉర్దూ చాలా పాటలు పాడారు. ఉర్దూ అంటే టోటల్ ఉర్దూ కాకపోయినా ఉర్దూ వర్డ్స్ చాలా మిక్స్ అయ్యేవి పాత మూవీస్లో. సో అవన్నీ వాళ్ళు నేర్చుకునేవాళ్ళు, ట్యూటర్ని పెట్టుకుని ఉర్దూ నేర్చుకున్నారు. లతా గారు నేర్చుకున్నారు, ఆశా గారు నేర్చుకున్నారు. ఆవిడ ఎక్కువగా అంటే ఏ టైంలో చాలా చాలా బిజీగా ఉండింది అంటే 8 దశాబ్దాలు కదా, సో ఆవిడ ఎక్కువగా బిజీగా ఉండింది ఏ టైంలో? పర్ డే వాళ్ళు ఎన్ని అంటే అప్పట్లో ఎక్కువ అయ్యేవి కాదులే, అంటే ఆ పాతకాలం నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కువ సాంగ్స్ ఇప్పట్లాగా ఇలా వచ్చి పాడేసి వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పట్లో రికార్డింగ్ ట్రాక్స్ ఏం లేవు కదా, డైరెక్ట్ వాళ్ళే పాడేవాళ్ళు. అంటే వాళ్ళే పాడేవాళ్ళు, ఒకేసారి వాయించేవాళ్ళు. అంటే మ్యూజిషియన్స్ ఒకేసారి, సింగర్స్ ఒకేసారి. కొన్ని సందర్భాల్లో ఒకటే మైక్ ఉండేది ఇలా మధ్యలో, దాని చుట్టూ సింగర్స్ మ్యూజిషియన్స్ అలా కూర్చునేవాళ్ళు. అందరూ ఒకేసారి వాయించేవాళ్ళు, పాడేవాళ్ళు. ఎవరు ఏ మిస్టేక్ చేసినా ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే అంత కష్టపడ్డారు ఆ రికార్డింగ్స్ కోసం. అందుకే ఇలాంటి క్లాసిక్ సాంగ్స్ అలా మిగిలిపోయాయి మనకి. అంత కష్టం ఉండేది. సో ఇప్పట్లాగా రోజుకు 10 పాటలు 15 పాటలు పాడడానికి లేదు. ఎందుకంటే ఇవాళ నేను వెళ్ళి నా పాట పాడేసుకుంటాను, రేపు ఎప్పుడో వచ్చి మేల్ సింగర్ తన పాట పాడుకుంటాడు, కోరస్ వాళ్ళు వచ్చి పాడుకుంటారు, ఇంకెవరో మ్యూజిషియన్స్ వచ్చి మిక్స్ చేస్తారు. అవన్నీ కలిపి ఒక కిచడి తయారు. ఇప్పుడు అది కదా ప్రాసెస్, ఇది లేటెస్ట్ టెక్నిక్స్ అవన్నమాట. సో అప్పట్లో అవన్నీ లేవు కాబట్టి, అండ్ ప్రతి పాటకి కనీసం 10 రోజులు 15 రోజులు అట్లా రిహార్సల్స్ చేసేవారు. 10-15 రోజులు ఒక పాటకి రిహార్సల్స్ చేస్తేనే మరి ఆ అవుట్పుట్ వచ్చేది. ఆ సాధనే వాళ్ళని ఇలా నిలబెట్టింది. ఎంత ప్రాక్టీస్ ఉంటుంది కదా అప్పుడు. ఓకే, ఇంకేదైనా సాంగ్ పాడతారా ఆవిడది? సో ఆశా గారు పాడిన పాటలో నాకు చాలా ఇష్టమైనది, అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సాంగ్స్ విచ్ మేడ్ మీ ఎ విన్నర్ అనమాట నేషనల్ దీంట్లో. ఇట్స్ అ కవాలి. నిరేగా గరిగ నిరే మా మగమ నిరేగ గరిగ నిగరి రిగ గమ మధని సాసని నిదాత పాప గరే సని దప మగరి నీదప మగరి సనీరిగా ములాకాత్ కాకోయి ఇట్లా వస్తుంది అనమాట. సో కవ్వాలి. ఓకే, సో డిఫరెన్స్ తెలుసుకోవచ్చు అంటే వాట్ ఈస్ కవ్వాలి, వాట్ ఈస్ గజల్? అండ్ గజల్ అంటే గజల్ ఈజ్ ఉర్దూ, ప్యూర్లీ ఉర్దూ లాంగ్వేజ్. సో దాంట్లో ఏంటంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫీల్ అండ్ అంటే గజల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టము. సో దాంట్లో చరణంలో ఏంటంటే ఒక ఫస్ట్ 2 లైన్స్ పాడాక మీ 3rd లైన్లో మీకు టోటల్ మీనింగ్ అర్థమవుతుంది. ఓకే, ద 3rd లైన్ ఇస్ ద కన్క్లూజన్ అర్థమవుతుంది. సో ఓన్లీ మీరు రెండు లైన్స్ వింటే అర్థం కాదు. సో 3rd లైన్ ఇస్ ద కన్క్లూడింగ్ స్టేట్మెంట్ అనమాట. సో గజల్ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్, అది నాకు అంత అవగాహన లేదు, నాకు తెలిసిన దాంట్లో చెప్పాను అనమాట. కవ్వాలి ఈజ్ లైక్ ఇట్లా గ్రూప్ గా ఉండి పాడతారు కదా, లేడీస్ అందరు ఒకవైపు ఉండి జెంట్స్ అందరు ఒకవైపు ఉండి సవాల్ జవాబ్ లాగా ఉంటుంది అనమాట. ఇట్స్ కాంపిటీషన్ లాగా. సో ఇట్స్ కవ్వాలి. ఓకే, ఆవిడ సౌందర్య గారికి కూడా ఏదో పాట పాడారు కదా, వెంకటేష్ సౌందర్య గారిక. ఇంకా ఆవిడ తెలుగులో ఆవిడ పాట పాడాలేంటి? తెలుగులో ఆవిడ పాడిన పాట ఇంకో మంచి పాట ఉంది, అది కూడా ఆడి బర్మన్ తెలుగులో మ్యూజిక్ అనమాట, చిన్ని కృష్ణుడు. ఓకే, జీవితం సప్తసా
గీతం వెలుగు నీడల వేదం సాగని పయనం కల ఇలా సంగమించే చోట కల ఇలా సంగమించే చోట జీవితం సప్తసాగర గీతం వెలుగు నీడల వేదం సాగని పయనం కల ఇలా సంగమించే చోట కల ఇలా సంగమించే చోట. అద్భుతం కదా అసలు. ఏ పాట తీసుకున్నా అన్ని అద్భుతాలే, అవును. ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేశారు సంగీత ఈ ప్రయాణంలో. అసలు ఆవిడ ఇంకోటి ఏంటంటే 90s లో 91 years ఆఫ్ ఏజ్ లో అంటే దుబాయ్లో కాన్సర్ట్ లో 3 hours నిలబడ్డారంట. ఇప్పుడు మన దగ్గర 70s 60s అంటేనే ఇంకా అంటే పెద్ద ఏజ్ వాళ్ళు అని కుర్చీలకే పరిమితం అవుతున్న ఈ టైంలో ఆవిడ 91 years లో 3 గంటలు నిలబడి పాడడం ఏంటి. అవును అవును. అసలు ఆవిడ ఈవెన్ ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా చేశారు లైవ్ షో. సో అంటే అది కళాకారులకి దేవుడిచ్చిన వరం చెప్పాలంటే నిజంగా. అంటే ఒకసారి ఆ పాట, ఆడియన్స్, ఆ వేదిక, అసలు అక్కడికి వెళ్ళంగానే అసలు టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆడియన్స్ని చూసిన, వాళ్ళ రెస్పాన్స్ చూసిన ఒకలాంటి మనకి ఒక శక్తి వస్తుంది అనమాట, ఒక కొత్త శక్తి వస్తుంది. సో అది నిజంగానే కళాకారులకి అది స్పెషల్ అనిపిస్తుంది నాకు. ఒకసారి అంటే ఆవిడ నుంచి ఇన్స్పైర్ అయింది ఏంటి అంటే వర్క్ని మనం ప్రేమించాలి, దాన్ని అదొక మన పిచ్చిలాగా చూడాలి. ఎందుకంటే ఆవిడ అంటే ఆవిడ చనిపోయాక ఆవిడ గురించి ఆవిడ మాట్లాడిన విషయాలు కొన్ని చూశాను నేను, కొన్ని క్లిప్పింగ్స్. ఆవిడ ఏ నైట్ మిడ్ నైట్ మేల్కు వచ్చినా కానీ లేచి పాటలు పాడేదనమాట. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ నుంచి మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి కదా. అసలు అంటే ఎంత పిచ్చి ఆవిడ వర్క్ని ఎంత అది చేసుకున్నారు. అవును. ఆవిడ పద్మవిభూషణ్ ఇచ్చారు, కానీ ఐ థింక్ షీ డిజర్వ్స్ భారతరత్న. నాకు చాలా అది మైండ్లో ఉందన్నమాట, భారతరత్న ఇవ్వాలి ఆవిడకి అని నిజంగానే. ఎందుకంటే షీ డిజర్వ్స్ ఇట్. యా డెఫినెట్లీ ప్రభుత్వం గుర్తిస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, ఇంకేదైనా ఆవిడకి సంబంధించిన పాట పాడు. ఓకే. कोई आग लगे लग जावे, कोई नाग डसे डस जावे, कोई गगन गिरे गिर जावे, चाहे दिल भी हो जाए, इस टूटे दिल की पेड़ कहीं ना जाए అని ఉస్మే అందులో మళ్ళీ హిందీ కూడా అంటే మీన్స్ కొన్ని బర్డ్స్ లాగా ఆ సౌండ్ చేయడం కూడా అసలు ఎంత బాగుంటుంది కదా. అలాగే రెహమాన్ కి పాడారు కదా ఇది. याई रे जोर लगा के नच रे, याई रे मिलके धूम मचाए रे, चल मेरे संग संग ले ले दुनिया के रंग, हो जा रंगीला रे, रंग रंग रंगीला रे, याई रे जोर लगा के नच रे, याई रे मिलके धूम मचाए रे. అసలు పాటలు అనేవి ఒక మనిషికి ఎంత ఆనందాన్ని ఇస్తాయి కదా. అసలు ఆ లిరిక్స్ కానీ ఆ పాడే విధానం కానీ అంటే ఒక మనిషికి ఒక ప్లెజెంట్ని, ఒక హ్యాపీనెస్ని ఇస్తాయి. అలాంటి దాంట్లో ఆశా భోస్లే గారు భాగమయ్యారు. అండ్ ఇవాళ మనందరం కూడా హ్యాపీగా ఆవిడ పాటలు ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో ఇలాంటి ఆర్ట్స్ అనేవి మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ ఆర్ట్స్ అనేవి ఎంత ప్రత్యేకం అంటారు? చాలా అండి, చాలా. అండ్ ఒక ఆర్టిస్ట్గా నేను ఇంకా గర్వపడడం అంటే నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. అంటే పాడగలిగినందుకు, కొంచెమన్నా భగవంతుడు ఆ జ్ఞానాన్ని, సంగీతాన్ని ఇచ్చినందుకు అని. ఎందుకంటే సంగీతంలో ఉన్న మెయిన్ అంటే ఒక ఇదేంటంటే మనం ఇతరులకి ఆనందాన్ని ఇవ్వచ్చు, మన ఆనందం కోసం కూడా మనం పాడుకోవచ్చు. అవును. ఇప్పుడు ఏదో వేరే ప్రొఫెషన్ అనుకోండి, వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు, అంటే వాళ్ళది వాళ్ళకే సొంతం. కానీ ఇలాంటి ప్రొఫెషన్ లో దైవదత్తం కదండి, దేవుడు ఇవ్వాలి, అందరి మనసులో నిలిచిపోతారు వాళ్ళు. అవును అవును, డెఫినెట్ గా.
ఓకే. సో ఇంకా ఆవిడ గురించి నెమరు వేసుకుంటే మీకు ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి, మీరేం విన్నారు? సో అంటే ఆవిడ గురించి మనం చాలా చదివాము, విన్నాము. ఇప్పుడు ఆవిడ పోయాక బోల్డన్ని ఆర్టికల్స్ వింటున్నాము. సో ఆవిడ కూడా ఇందాక అనుకున్నట్టు చాలా కష్టాలు పడ్డారు, చాలా అవమానాలు పడ్డారు. ఆవిడ జీవితం కూడా ఏం సాఫీగా సాగలేదు. అవును, అవును. సో ఒకానొక సందర్భంలో ఆవిడకి చాలా అవమానం జరిగింది రికార్డింగ్ స్టూడియోలో అని విన్నాను నేను. కిషోర్ కుమార్ గారు అంటే ఈ ఇద్దరు వెళ్ళారు కూడా, బట్ కిషోర్ కుమార్ గారిని ఫస్ట్ పాడించారు, ఈవిడని అలాగే రోజంతా వెయిట్ చేయించారు అని. సో ఇటువంటి ఎదురు దెబ్బలు ఎన్ని తింటే ఆవిడంత స్ట్రాంగ్ అయ్యారు మనిషి. యా. సో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే అదేదో అంటారు కదా, సమ్మెట పోట్లు తగిలిన కొద్దీ అది గట్టి పడుతుంది అని. సో అలాగా ఆవిడ షీ కేమ్ అవుట్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అండ్ అంటే ఒక లేడీగా కూడా, అంటే పిల్లలు పెద్ద అంటే ఆవిడ ఈ ఫీల్డ్లోకి తీసుకురావాలనుకున్నారేమో తెలియదు, బట్ పిల్లలు కూడా పెద్ద మ్యూజిక్ ఫీల్డ్లోకి రాలేదు. అవును, ఎందుకని అలా? అంటే అందరికీ ఆ టాలెంట్ ఉండాలని లేదు, అంటే పాడచ్చు, బట్ నాట్ ఎవ్రీ వన్ కెన్ బి ఆశ ఆర్ లత. సో అది అంతే, దేవుడు అలా కొంతమందిని గంధర్వుల్ని సృష్టించి పంపిస్తాడు అంతే. ఇంకోటి విన్న విషయం ఏంటి అంటే, ఆవిడ పాటలు ఏవైనా ఆవిడకు వచ్చినా కానీ ఏ పాట అంటే ఆ పాట పాడేది కాదట. ఆ సాంగ్ నచ్చితే, ఆ లిరిక్స్ నచ్చితేనే ఆ సాంగ్ పాడేదట. ఇది వరకు అంటే అప్పట్లో లత, ఆశ వీళ్ళందరికీ కూడా ఆ వెసులుబాటు ఉండేది, ఆ సౌకర్యం. అంటే ఈ పాట నేను పాడను అంటే ప్రొడ్యూసర్స్ అల్లాడిపోయేవారు, ఎలా అమ్మో లత గారు పాడకపోతే ఎట్లా, ఆశా గారు పాడకపోతే ఎట్లా అని. ఎందుకంటే అంత వాళ్ళు ఆ ఇండస్ట్రీని రూల్ చేశారనమాట. లత, ఆశ లేకపోతే ఇంకా వేరే ఎవరున్నారు, ఇంకా వేరే సింగర్స్ లేరు. దర్ ఇస్ నో థర్డ్. అంటే గీతా దత్ అప్పటికే ఫేడ్ అవుట్ అయిపోయారు, ఆవిడ చనిపోయారు కూడా చాలా చిన్న వయసులో. సో గీతా దత్ గారు కూడా ఆశా గారి వాయిస్ లానే ఉంటుంది అనమాట, కొంచెం ఇంకొంచెం లలితంగా ఉంటుంది. అంటే ఆశాకున్నంత వేరియేషన్ లేదు, బట్ టోనల్ క్వాలిటీ ఒకలానే ఉంటుంది అనమాట. సో ఆవిడ ఆశా కంటే ముందు వచ్చారు, కొంచెం తొందరగానే ఫేడ్ అవుట్ అయిపోయారు. సో దెర్ వాజ్ నో చాయిస్ ఫర్ ఈవెన్ ప్రొడ్యూసర్స్. సో ఇప్పట్లాగా ఇంతమంది సింగర్స్ లేరు. సో అలా వీళ్ళు దే కుడ్ రూల్ అనమాట, దే కుడ్ డిక్టేట్ టర్మ్స్. సో నో కాంపిటీషన్, అంటే సాంగ్స్ అంటే వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు రాసేవాళ్ళు, వీళ్ళే పాడతారు అన్నట్టుగా. ఇంకోటి తను యూట్యూబ్ ఛానల్ ఓన్ గా స్టార్ట్ చేసి వాళ్ళ మనవరాలు కూడా దీంట్లోకి వస్తున్నట్టుగా. అంటే ఫిల్మ్ ఎడిటింగ్ లో దేంట్లోనే ఉన్నారు, ఫిల్మ్ ఫీల్డ్ లోనే ఉన్నారు. సింగర్ ఐ గెస్, సింగర్. సో ఇంకోటి ఏంటంటే ఆశా గారికి అంటే వేరే హాబీస్ లో కూడా ఆవిడ ఎక్సెల్ అయ్యారు. ఆవిడ కుకింగ్ చాలా బాగా కుక్ చేస్తారు. ఎంటర్‌ప్రెన్యూర్ కదా, ఎన్నో కంట్రీస్ లో తను. అవును, ఆశాస్ కిచెన్ అని స్టార్ట్ చేశారట. అవును. ఓకే. సో చూడండి అసలు ఆవిడలో ఎన్ని స్కిల్స్. అవును అసలు అంటే తనకు వచ్చిన ఆర్ట్ తో పాటు తను బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. గ్రేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ఆవిడ పాటలన్నీ ఒకసారి నెమరు వేసి మమ్మల్ని ఎంతో అంటే హ్యాపీ ఫీల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ లేకున్నా ఆవిడ పాటలు, మీలాంటి ఆవిడ పాటలు పాడే వాళ్ళు ఎప్పటికీ అలా చిరస్థాయిగా నిలిచిపోతుంటుంది. చాలా పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆవిడ పోయిన దగ్గర నుంచి చాలా ఒకలాంటి దిగులుగా ఉందన్నమాట. సో ఆ దిగుల్ని నేను మీతో ఇన్ని విషయాలు పంచుకొని షేర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.